నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భారత రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ప్రమాణం. ఆర్థిక సారథిగా ఎదిగేలా దేశాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపు. పోలవరాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ వైకాపా కుట్ర. రాజ్యసభలో ఏ ఉద్దేశంతో మాట్లాడారో తెలపాలన్న చంద్రబాబు. కాపు రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కసరత్తు. నివేదిక త్వరగా ఇవ్వాలని మంజునాథ కమిషన్కు లేఖ. పాదయాత్రకు ముద్రగడ అనుమతి తీసుకోలేదు. ఎవరూ పాల్గొనవద్దు. డీజీపీ స్పష్టీకరణ. సిట్ విచారణకు చార్మికి వెసులుబాటు కల్పించిన హైకోర్టు. మహిళా అధికారుల సమక్షంలోనే దర్యాప్తు. రాజస్థాన్లో తగ్గుముఖం పట్టని వర్షాలు. ప్రమాదకర స్థితిలో ఉప్పొంగుతున్న నదులు, వాగులు. ముంబైలో కూలిన 4 అంతస్తుల భవనం. 8 మంది మృతి, 18 మందికి తీవ్ర గాయాలు.